హాయ్ వ్యూవర్స్, నేను మీ విజ్జు. ఇప్పుడైతే మనతో పాటు డాన్స్ బేబీ డాన్స్ ఆది అయితే ఉన్నారు. ఆ పేరులోనే వైబ్ అయితే ఉందన్నమాట. ఆది అనే పేరులోనే మరి తన డాన్స్లో కూడా చాలా వైబ్ ఉందన్నమాట. డాన్సర్స్ జీవితం అసలు ఏ విధంగా ఉంటుంది, విజయనగరంలో తను డాన్స్ బేబీ డాన్స్ టీంతో పాటు చాలా ప్రోగ్రామ్స్కి అయితే వెళ్తూ ఉంటారు. అసలు ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళవలసిన సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి, అసలు అంటే మనకున్నటువంటి కల్చర్‌లో డాన్సర్స్‌కి ఎంత గౌరవం ఉంది? నిజంగా వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు? అంటే హ్యుమానిటీ అనేది ఎంతుంది? అంటే ఒక సినిమా హీరోయిన్ డాన్స్ ఏస్తే గౌరవం ఎక్కువ. వీళ్ళేస్తే గౌరవం తక్కువ. ఎందుకని అలాగా? అవన్నీ కూడా ఇంటర్వ్యూ ద్వారా మీకైతే తెలియజేస్తాను. హాయ్ ఆది. హాయ్ అండి. ఆహ్, అంటే నువ్వు ఇలా డాన్స్‌లోకి రావాలని చిన్నప్పటి నుంచి అనుకున్నావా? లేకపోతే ఏంటి? అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? అమ్మగారు, నాన్నగారు మామూలు బయట వర్క్ చేస్తారన్నమాట, కూలి పని. ఇంకా నేనైతే నాకు డాన్స్ మీద అయితే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. సో, చదువైతే ఆగిపోయింది. నా ఇంట్లో సిచ్యువేషన్ బట్టి చదువు ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఇంకా నేను ఈ ఫీల్డ్‌కి రావడం అయితే జరిగింది. అంటే సిట్యుయేషన్స్ అంటే మీ ఫాదర్ గారు అంటే అంటే చనిపోయారని నిజమేనా? చనిపోయారు. ఓకే. మీ మదరు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు? ఇక్కడ మా ఇంటి దగ్గరే కొంచెం బిర్యానీ షాప్ ఉంది. ఆ షాప్‌లో కొంచెం గట్టిగా మాట్లాడరా? బిర్యానీ షాప్ దగ్గర ఉండేది. అక్కడ వర్క్ చేసేవారు. బిర్యానీ ఆహా! షాప్ దగ్గర ఇంకా బొగ్గుల గట్ట, బొగ్గుల వ్యాపారం ఇవి చేసేవారు. ఓకే. ఆ తర్వాత నీకు డాన్స్ వెయ్యాలి, ఇలా వెళ్తాను అంటే ఇంట్లో ఏమన్నారు? ఒప్పుకోలే. చాలా అస్సలు ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళందరూ తిట్టారు. చాలా ఫైట్ చేశాను. కొట్టారు. అయినా సరే నేను వదులుకోలేదు. మా ఏరియాలో అందరూ చిన్న చూపు చూసారు. ఇలా వెళ్తావా? అలా ఇలా అని చాలా ఇదిగా మాట్లాడారు. అయినా నేను వదులుకోలే. ఫైట్ చేశా. ఫైట్ చేసిన తర్వాత నేను ఎలా అయినా సరే మా అమ్మకి కన్విన్స్ చేసి ఒప్పించి ముందుకు అడిగేశాను. అంటే ఎందుకు ఒప్పుకోలేదు అనంటే అసలు నీకెందుకు ఇంత ఇష్టం ఇదే అంటే ఏం చెప్తావు? అంటే వాళ్ళందరూ వద్దు అంటున్నా గాని నువ్వు ఇదే చేయాలి అనుకున్నావా? డాన్స్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. హ్మ్. అందులోని కొంతమంది మైండ్‌లోని డాన్స్ అనగానే అబ్బా! అందులో ఉంటే బావుంటది కదా అనేసి ఒక ఇది ఉంటది. అందులోనేంటంటే నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ అమ్మాయిని. క్లాసికల్ డాన్సర్. సో, దాన్ని బట్టి మా మాస్టర్ గారు నాకు చెప్పేవారు. అది నీ బాడీ స్టైల్ బావుంది. నువ్వు డాన్స్ చేస్తే ఇంకా ముందుకు ముందుకు మంచిగా వెళ్తావు అనేసి నాకు మోటివేషన్ చేశారు మా ఓకే. మాస్టర్. అది నాకు మైండ్ సెట్ ఉండిపోయిందన్నమాట. మైండ్‌లో ఓకే. ఉండిపోయింది. సో, ఓకే. మా మాస్టర్ చెప్పినట్లు నేను ముందు ఒక అడుగేస్తే బావుంటది కదా! చూద్దాం అనేసి. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు చదువుకోలేదని చెప్పావు. చిన్నప్పుడు ఏదైనా వర్క్ చేసేదానివా? అంటే మరి నీకేదైనా చదువు ఆపేయడానికి కారణం ఏంటి? ఇంట్లో సిచ్యువేషన్ బట్టి చదువు ఆపేసాను. అంటే ఇంట్లో పరిస్థితి బాగుండేది కాదు. తర్వాత నేను బట్టల షాప్‌లో వర్క్ చేశా. షాప్‌లో చేసిన తర్వాత అప్పుడు నాకొక మా హస్బెండ్ గారు. అతను ఒక డాన్స్ మాస్టరు. అతను నన్ను మోటివేషన్ చేశారు. "నువ్వు ఓకే. చెయ్యి, నేను ఉంటా సపోర్ట్" అనేసి నన్ను ముందుకు పుష్ చేశారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అతని వల్లే. ఓకే. అంటే తర్వాత ఇప్పుడు మీ హస్బెండ్ మీకు సపోర్ట్ ఉన్నారా? చెప్పు పర్వాలేదు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఉన్నారు. తర్వాత నుంచి లేరు. తర్వాత నుంచి లేరు. ఓకే. అంటే మీరు ఇప్పుడు విడిపోయారా? విడిపోయాం. అంటే నీకసలు ఈ ఈ డాన్స్ అయ్యి అంటే ఇలా టీమ్ ఫార్మ్ చేయాలి అని ఎందుకు అనిపించింది? అసలు చిన్నప్పుడు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? చిన్నప్పటి నుంచి అంటే ఏం లేదు మా ఇంట్లో. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. హ్మ్. సో, దానివల్ల మా చుట్టూ ఉన్నోళ్ళు మమ్మల్ని చాలా చిన్న చూపుగా చూసేవారు. హ్మ్. మాతోని ఎవరు మాట్లాడేవారు కాదు. మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. చిన్నపిల్లలు కదా అనేసి కూడా ఒక ఆలోచన ఉండేది కాదు హ్మ్. మా కోసం. దానివల్ల నేను కొంచెం చదువు కూడా ఇంట్లో పొజిషన్ బాలేదు కాబట్టి చదువు ఆపేసి సంపాదించుకోవాలి. మాకనేది ఒక గుర్తింపు రావాలి హ్మ్. అనేసే నేను ఈ ఫీల్డ్‌కనేది రావడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు డాన్స్ బేబీ డాన్సు అంటే చెప్పినంత ఈజీ అయితే ఉండదు. నీకు డాన్స్ ఎయడం వచ్చినా గానీ, ఆ సొసైటీలో అయితే తగినంతగా అయితే ఉండదు. అసలు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? నేను డాన్స్‌లోని స్టార్టింగ్‌లోనైతే నేను వెళ్ళగానే చాలామంది చాలా మాటలన్నారు.
చాలా చిన్న చూపు చూశారు. ఇలా అలా రికార్డ్ డాన్స్ అని చాలా మాట్లాడినారు. అవన్నీ భరించుకొని సరే ఇప్పుడు మనం ఏం వాళ్ళు మాట్లాడిన మాత్రం మనం మాట్లాడితే ఎటు అయిపోదు కదా, మనం అంటే ఏంటి చూపించాలి అనేసి నేను ఇంకా ముందుకు పుష్ అయిపోయాను. ఓకే. కానీ ఎవరి మాట నేను ఏం పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. నలుగురు ఒకప్పుడు మాతో మాట్లాడేవారు కాదు, అలాంటిది ఇప్పుడు నలుగురు నా ఇంటికి వస్తున్నారు. వావ్! ఓకే. అంటే అప్పుడు రికార్డింగ్ డాన్స్‌లు అది ఇది అని అన్నారు కదా! అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు భయపడ్డావా? లేకపోతే ధైర్యంగానే నేను ముందుకెళ్ళగలను అనుకున్నావా? వాళ్ళేమనుకుంటే నాకెందుకు, ఓకే. నలుగురితో నాకు అవసరం లేదు. హ్మ్. నలుగురు మాకు వచ్చి పెట్టేవారు కాదు, నలుగురు మాతో మాట్లాడేవారు. సో నలుగురు మా కోసం ఆలోచించలేనప్పుడు మేము ఎందుకు నలుగురు కోసం ఆలోచించాలని. అంటే నువ్వు అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే అసలు నీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయంటే ఏం చెప్తారు? ఒక రికార్డింగ్ డాన్స్ అనటం గాని, లేకపోతే ఏదో అబ్యూజింగ్ వర్డ్స్ అయితే అంటారు. అట్లాంటియి ఏంటి అంటే ఏం చెప్తావు? ఏమంటే అక్కడికి వెళ్తాం, కమిటీ మెంబర్స్ అందరూ మేము చూసుకుంటా అనేసి ఒక మోటివేషన్ చేస్తారు. వాళ్ళు ఉన్నారని మేము స్టేజ్ ఎక్కేసరికి స్టేజ్ కిందన చాలామంది వల్గర్గా చేతులు చూపించడం, ఇంకా ఉంటాయి చెత్తగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడతాం. మెయిన్ థింగ్ ఏంటంటే పేమెంట్. మేము కష్టపడుతున్న కేవలం మనీ కోసమే. అక్కడికి అంత దూరం వెళ్తున్నాం అంటే మనీ కోసమే. ఆ మనీ దగ్గర చాలా ఇబ్బంది పెట్టేస్తారు. మొత్తం ఈవెంట్ అంతా చేయించి కొంచెం అక్కడ స్టేజ్ కిందన వర్గర్గా ఇవన్నీ చేయడం, ఇవన్నీ భరించుకొని వచ్చేసరికి లాస్ట్ మూమెంట్లో పేమెంట్ విషయంలో అయితే రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అని చాలా ఇబ్బంది పెట్టేసి ఇంకా అంటే ఇప్పుడు అలా వల్గర్ కామెంట్స్ చేస్తారు, ఇంక రేపు చేయకూడదు ఈవెంట్, అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనిపిస్తుంది కానీ తప్పదు. ఓకే. ఇందులోకి వచ్చిన తర్వాత అనిపిస్తుంది అబ్బా ఎందుకు వచ్చాము అని అనిపిస్తుంది. కానీ అది మాకున్న సిచ్యువేషన్లోని మేము వెళ్ళాలి, తప్పదు. అది అన్నిట్లోనే ఉండదు, అలా కొన్ని దాంట్లోనే. టీమ్ స్పిరిట్ ఎలా ఉంటుంది? మీ టీం అందరు మీకు సపోర్ట్ ఎలా ఉంటారు? డాన్స్ మీరు ముందు ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే ఏంటి? కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇష్టమైన పాట వేయమంటారు, అప్పుడు ఏం చేస్తారు? మా టీం అయితే మంచి సపోర్ట్ చేస్తారు నాకు. ఇంకా వాళ్ళకి నచ్చినట్లే నేను నడుస్తాను. అక్క ఈ సాంగ్ చేద్దాం, ఆ సాంగ్ చేద్దాం అంటే ఓకే చేద్దాం, మీ ఇష్టమే. ఎందుకంటే వాళ్ళంతా నాకు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి నేను ఎంటర్టైన్మెంట్ చేయడంలో తప్పు లేదు. వాళ్ళకి నేను ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళు ఇంకా నాకు సపోర్ట్ చేస్తారు. ముందే ఫిక్స్ అవుతారు ఈ పాటలు వేయాలి అలా అని? స్టేజ్ ఎక్కిన తర్వాత ఏ పాట అని అడుగుతారో మీకు నచ్చింది వేసి అంటాం. ప్రాక్టీస్ ఉండదు, ప్రాక్టీస్ అనేది ఉండదు. లీడింగ్ ఎవరైతే చేస్తారో మా డాన్సెస్ లోనే ఒకటి ఉంది. ఒక సీనియర్ డాన్స్ చేసినప్పుడు కోడ్ ఉంటుంది, 4 కౌంట్ 2 కౌంట్స్ అని. మేము 4 కౌంట్ చేసినప్పుడు ఇంకా మిగతా డాన్సెస్ అందరూ 4 కౌంటే చేస్తారు. ఓకే. అలా ఒక కోడ్ ద్వారా పాట అంతా రన్ చేసేస్తారు. ఓకే. స్టెప్స్ అన్ని కూడా మీకు ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి. ఓకే. గట్టిగా ఉంటది. డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? మీరు ఎక్కడ డ్రెస్సింగ్ పర్చేస్ చేయడం కానీ, మీ డ్రెస్ లో ఇన్కంఫర్ట్ అయితే ఉంటుంది మరి, అయినా కానీ డ్రెస్సింగ్ విషయంలో అయితే వెనకట్ల గ్రీన్ రూమ్ ఇస్తారు, అక్కడ సేఫ్ అనేది ఏం లేదు. చుట్టూ వస్తారు, చూస్తూ ఉంటారు. వాళ్ళకి మేము ఎంతో చెప్తుంటాం మీరు వెళ్ళండి వెళ్ళండి అంటే గ్రీన్ రూమ్ ఒకటి ఇచ్చేస్తారు. అది వేసిన ఒకటే వేయిపోయిన ఒకటే గ్రీన్ రూమ్ అనేది. ఇప్పుడు మీరు క్లాత్స్ అన్ని ఎక్కడ పర్చేజ్ చేస్తారు, ఎక్కడ కొనుక్కుంటారు? కలకత్తా, ఢిల్లీ, ముంబై అక్కడికి వెళ్తారు? వెళ్తాం. ఓకే. డిఫరెంట్ స్టైల్స్ కొనుక్కుంటారు? డిఫరెంట్ స్టైల్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు అంటే ఏదైనా క్లాత్ వేసుకొని అంటే లోపల ఒళ్ళు ఏమీ కనపడకుండా చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు లేకపోతే మారిపోయిందా? ఒకప్పుడు ప్రొఫెషనల్ డాన్స్ అంటే ప్రొఫెషనల్ గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కమిటీ మెంబర్స్ కి నెల్లూరు అమ్మాయి, ముంబై అమ్మాయి, కాకినాడ అమ్మాయి ఇలా కావాలంటున్నారు. అంటే ఫిజిక్ ఇలా ఉండాలి, అమ్మాయిలు ఇలా ఉండాలి అనేసి అంటున్నారు. ఒకప్పుడైతే చాలా బాగుండేది. ఒక సీనియర్ డాన్సర్స్, జూనియర్ డాన్సర్స్ అయినా మంచిగా వెళ్ళిపోయేవారు.
ఇప్పుడు కమిటీ మెంబర్స్కి ఏంటంటే హాఫ్ సారీస్ అమ్మాయిలు కావాలి, నడుము కనిపించాలి, ఇలా ఇలా మాట్లాడడం వల్ల కొంచెం ఇప్పుడైతే చేంజ్ అయింది. ఓకే, చేంజ్ అయితే అయిపోయింది. ఆ ప్రొఫెషనల్ గా అంటే ప్రొఫెషనల్ గా లేదు, అన్ప్రొఫెషనల్ గా ఉంది. అన్ప్రొఫెషనల్ గా ఉంది, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఓకే, ఒక ఈవెంట్ కి ఎంత తీసుకుంటారు మీరు? ఈవెంట్కి అయితే నార్మల్ ఒక 5 నేను నడిపే 5 మెంబర్స్ గర్ల్స్ అయితే 15,000. 15,000. ఓకే, ఎక్కువే తీసుకుంటారు మీరు. అంటే ఎంత దూరం వెళ్తారు? అంటే ఇప్పుడు ఈ విజయనగరము, విశాఖపట్నము, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, రాజం, శ్రీకాకుళం, పలాస, ఇంకా లాంగ్ కాకినాడ, తుని, ఇవన్నీ, అన్నవరం. ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్తాం. ఇక్కడ అక్కడ ఏం లేదు. మీ కుటుంబంలో వాళ్ళు అంటే మీ రిలేటివ్స్ ఇలా నువ్వు డాన్స్ చేయడాన్ని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు నువ్వు ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ? స్టార్టింగ్ లో అయితే ఎందుకు మనకి ఇది అని అన్నారు, ఇప్పుడైతే మంచిగా కష్టపడి పైకి వస్తున్నావు అని అంటున్నారు. ఓకే, మార్పు అయితే వచ్చింది. ఓకే, అంటే నువ్వు ఏదైనా మార్పు తేవాలి అంటే ఇట్లాగా ఈ డాన్సింగ్ లో అంటే నువ్వు ఏం తీసుకురాగలవు? అంటే ఏంటి, ఏం మార్పు కోరుకుంటావు? ఏం లేదు, అందరూ ఇప్పుడున్న అమ్మాయిలు సీనియర్స్ అందరూ చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళే. అలాగే ఇప్పుడు సీనియర్స్ ఉన్న అమ్మాయిలకి కొంచెం గుర్తింపు కావాలి అనేసి నేనైతే అనుకుంటున్నా. వాళ్ళని ముందు పుష్ చేయాలనేసి అనుకుంటున్నా సీనియర్స్ కి. ఓకే, ఎంత ఏజ్ వరకు చేస్తారు ఈ డాన్సింగ్స్? ఎట్లా మీరు సపోజ్ ఒక 40 లేకపోతే ఆ ఏజ్ వరకు ఉంటారా మీ డాన్సర్స్, లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉంటారా? ఏజ్ అనేది ఏం లేదు, లుకింగ్ అది ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్, లుకింగ్, డాన్స్, ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు నీ ప్రొఫెషన్ లో అంటే ఏదైనా ఒక సందర్భం ఏదైనా ఉందా? ప్రొఫెషనల్ అంటే ఏడ్చింది ఉంది, ఫ్యామిలీ నుంచి. అప్పుడు ఇలా అందరూ అంటున్నారు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, డాన్స్కి వెళ్తే చాలా మాటలు, రికార్డ్ డాన్సర్స్ ఇలా చేస్తారు, అలా చేస్తారు, వీళ్ళ డ్రెస్సింగ్స్ ఇలా ఉంటుంది అన్నప్పుడు నేను బయటికి ఎవరైనా అనుకుంటే నాకెందుకు అనుకుందని, కానీ ఒక రూమ్లోని కూర్చొని కొంచెం బాధపడిన రోజులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీ బాబు 7 ఇయర్స్. ఓకే, బాబు ఎప్పుడైనా అడుగుతూ ఉంటాడు ఏవైనా క్వశ్చన్స్, ఆ అమ్మాయి డాన్స్ కి వెళ్తున్నావా, డాన్స్ చేస్తున్నావా అంటే ఎట్లా ఫీల్ అవుతున్నాను? అవును, అమ్మా ఈవెంట్స్కి వెళ్తావా, అమ్మ ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళి డాన్స్ చేస్తావా అంటే ఆ మాటకి నేను ఫీల్ అయిపోతుందా. మగ పిల్లడుగా కొంచెం అర్థం చేసుకోలేడు. వాళ్ళకి తెలియంది కూడా నా ఇది, చిన్న వయసు తెలియంది. అంటే ఇప్పుడు చదువుకోవాలి అనుకుంటున్నావంట, ఎంతవరకు అంటే ఎందుకు అనుకుంటున్నావంటే ఏం చెప్తావు? ఎందుకనంటే యాంకర్ ఫీల్డ్కి దిగాలనుకుంటున్నాను, యాంకరింగ్కి. సో యాంకరింగ్ దిగాలంటే మెయిన్ లాంగ్వేజ్ చదువు ఉండాలి పక్కాగా. మీరే అన్నారు కదా డాన్స్ వరకు ఎంతవరకు చేస్తారు అనేసి. డాన్స్ అంటే కొంతవరకే, మేము ఇప్పటికీ చాలా ఏజ్ అయింది, ఒక 12 years అయింది అనుకోండి. సో అప్పటి నుంచి బాడీ అనేది సహకరించదుగా. యాంకరింగ్ ఫీల్డ్ అంటే ఓన్లీ అది నిలబడి చేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే. యాంకరింగ్ అంటే కొంచెం గుర్తింపు కూడా వస్తుంది. డాన్స్ అంటే పలానా డాన్స్ అమ్మాయిరా అని అంటారు అంతే, ఈ డాన్స్ ఆడే. యాంకరింగ్ అంటే అది ఎలా చేసినా యాంకర్ రా అని అంటారు. డిఫరెంట్ అమౌంట్ లో కూడా డిఫరెంట్. ఓకే, అందుకని చెప్పేసి నువ్వు ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్, అది మంచిగా చదువుకో. ఓకే, అంటే చదువు ఇంపార్టెన్స్ ఎప్పటికైనా ఉంటుంది. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చదువు గురించి? నువ్వు చిన్నప్పుడు మిస్ అయ్యావు కదా, ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పడానికి అంటే చదువు అయితే చాలా ఇంపార్టెంట్. ఈ విషయం అయితే నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, నిజంగా చెప్తున్నా. చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం, చదువుకొని పోలీస్ అవ్వాలని కూడా డ్రీమ్ ఉంది. కానీ నాకు వచ్చే సిచ్యువేషన్లో నేను చదువుకోలేకపోయాను. సో ఎవ్వరు కూడా నా చదువుకోకుండా ఈ ఫాల్తుగా తిరగకుండా
పేరెంట్స్ చెప్పినట్లు విని చదువుకోండి దయచేసి. అది ఎప్పటికైనా సరే మీకు పనికొస్తుంది. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి కదా నీ చిన్నప్పుడు, ఉమ్, అప్పుడు ఉమ్. అక్కడ కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ఇది. ఇంట్లోని పెద్ద ఎవరంటే మా అన్నయ్య తర్వాత నేను. అన్నయ్య నేవీలోని చేసి అంటే అప్పుడే ఇంకా స్టార్టింగ్ జాయిన్ అయ్యారు. ఇంకా నేనే ఇంటి ధర. ఆ టైంలోని మరి బయటికి వెళ్ళకపోతే అవ్వదు. ఓకే. ఉమ్. అందుకని షాప్ లోకి అందుకే వెళ్ళేదాన్ని. షాప్లో జాయిన్ అయ్యాను. అంటే ఆది అంటే కొంతమందికి భయం అంట, నిజమేనా? ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఏం చేస్తావు? ఏం లేదు, అన్నయ్య ముందు వెళ్ళి కొట్టడమే. నేను అస్సలు అటువంటిది అస్సలు నేను తీసుకోలేను. ఫీల్డ్లో చాలా మందికి నేను రెస్పెక్ట్, అలాగే భయం కూడా. మన మాట అన్నా సరే నేను అసలు ఆ క్షణం కూడా నేను ఆలోచించను, వెళ్ళి కొట్టినా సరే అవతల నన్ను ఇంకా ఏమనరు. రిటర్న్ మాట కూడా అనరు, పైకి కూడా రారు. అలాగే డాన్స్ చేస్తున్నప్పుడు కూడా కింద చాలా మంది కామెంట్స్ చేస్తారు, ఇలా అలా చెత్తగా చేతులు కూడా చూపిస్తారు. అంతమందిలోని కూడా నేను వెళ్ళి కిందకి వెళ్ళి కొట్టిస్తుందాన్ని. సందర్భాలు ఉన్నాయి, చాలా మంది కొట్టాను కూడా. ఎందుకంటే మేము కష్టపడడానికి వెళ్తున్నాం, ఒకరితో మాట అనిపించుకోవడానికి వెళ్ళట్లేదు. మీ మదర్ ఇప్పుడు ఏమంటున్నారు? అంటే అప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నారు. నా ఆడపిల్ల ఒక మగాడుగా మమ్మల్ని చూసుకుంటుంది అని గర్వంగా అయితే ఫీల్ అవుతున్నారు. అస్సలు అప్పుడైతే వద్దు వద్దు అన్నారు, ఇప్పుడైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. డాన్స్ బేబీ డాన్స్ ఆది అయితే చాలా ఫైర్ బ్రాండ్గా అయితే, అంటే సొసైటీలో ఎంతమంది ఏదనుకున్నా కానీ తనకు ఒక యూనివర్స్ సపోర్ట్ అయితే ఉంటుందని నమ్మింది. అదేవిధంగా తాను ఎంచుకున్నటువంటి డాన్సింగ్లో అయితే ముందుకెళ్తూ ఉంది తన టీం తోటి. అయితే నువ్వు ఇప్పుడున్నటువంటి ఆడపిల్లలకి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు? అంటే వచ్చే వాళ్ళకి కానీ డాన్స్లోకి. ఫస్ట్ అయితే నేను చదువుకోమని చెప్తా. చదువుకున్న తర్వాతే ఇందులో డాన్స్లో అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లం అన్ని మీరు ఫేస్ చేయగలని అంటేనే ముందుకు రండి, లేకపోతే అక్కడే అయిపోయి మంచిగా చదువుకోండి. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మనది ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి ఇంకా. అంటే ఈ డాన్స్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఆడపిల్లలు ఆగిపోవడం జరిగింది, లేకపోతే ఏ ఒక బాధలు ఉంటాయి. అవి ఏంటి కారణాలు ఎక్కువ? అమ్మాయిలు అయితే ఇంటి ప్రాబ్లం వరకే వస్తారు, ఏ ఇంట్లో ప్రాబ్లం వల్లే వస్తారు ఇందులోకి వచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా చాలా ఫేస్ చేస్తారు అన్నమాట. కష్టాలు ఫేస్ చేసి కొంచెం ముందుకు అలా సాగుతుంది. మంచి గుడ్ లుకింగ్ గట్రా ఉంటే ఈ టీంలోని జాయిన్ అవుతారు. ఎందుకంటే అమ్మాయిలకి కొంచెం ఇంట్లో ప్రాబ్లం వల్ల మనీ కావాలి, టీంలో ఉంటే కొంచెం మనీ వస్తుంది అని ఒక ఆశ. టీంలోని కొంతమంది కుర్రోళ్ళు అయితే లవ్ అనేసి అమ్మాయిల్ని వాడుకోవడం, అమ్మాయిల్ని వాళ్ళు కష్టపడే అమౌంట్ తీసుకొని షాపింగ్ ఇది అది అని అనడం. అమ్మాయిల డబ్బులతో వాళ్ళు షాపింగ్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ అయింది బయట టీంలోనే అయింది. బయట టీం ఏం కాదు, చాలా టీంలోనే అయింది. అమ్మాయిలకి నేను ఒకటే చెప్పాలనుకున్నాను, కష్టపడండి. మీకు తెలుసు డాన్స్లోని ఏంటనేది ప్రాబ్లమ్స్, కానీ మీ ఒక సంపాదన అనేది మీ ఫ్యామిలీకే చెందాలి తప్ప ఇప్పుడు వచ్చే మేము పార్ట్నర్స్ అవుతాం, మ్యారేజ్ చేసుకుంటాం, వాళ్ళకి మాత్రం ఎటువంటి ఖర్చులు అనేది పెట్టకండి. మీరు ఇంట్లో ప్రాబ్లం వల్ల మీరు డాన్స్ అంటే చిన్న మాట కాదు, చాలా మంది చాలా మాట్లాడతారు. ఇలాగ రికార్డ్ డాన్స్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది, అమ్మాయిలు బయట ఫాల్తూ తిరుగుతారు. ఇవన్నీ ఫేస్ చేసుకొని మీరు డాన్స్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఆ మనీ కొంచెం మీ ఇంట్లోనే ఉపయోగించుకోండి, బయట అయితే కుర్రోళ్ళు గట్ట ఏమి ఇవ్వకండి. ఓకే, అంటే వీళ్ళు కష్టపడి దాంట్లో వచ్చిన డబ్బులు కూడా అబ్బాయిలు తీసుకుంటున్నారు. ఎంత ఎట్లా ఉంది సొసైటీ అని అనిపిస్తుంది. ఎంత కష్టంగా అనిపించింది అంటే మనం కష్టపడి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. అమ్మాయిలు కూడా అలాగే అట్రాక్షన్ అవుతారు అన్నమాట. దయచేసి అమ్మాయిలు అట్రాక్షన్ అయితే అవ్వకండి అబ్బాయిలకి. మీ యొక్క సంపాదన మీ ఫ్యామిలీకే చెందాలి తప్ప బయట వాళ్ళకి ఎవరికి చెందకూడదు. మీకు నచ్చిన బట్ట కొనుక్కొని మీకు నచ్చిన తిండి తినండి, అది మీ సంపాదన తోటి.
మరి డాన్స్ బేబీ డాన్స్ ఆది అయితే చాలా చక్కటి అంటే సలహాలు అయితే ఇచ్చిందనమాట. వింటున్నారు కదా! అంటే మీరు కష్టపడిన సంపాదన అంతా కూడా మీ కుటుంబానికే ఖర్చు చేసుకోండి. అలాగే ఇందులో ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న కష్టాలన్నీ ఫేస్ చేసి అయితే తను ముందుకొచ్చిందనమాట. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. ఆస్ట్రా టీవీ నేను మీ విజ్జు.